మా సబ్ డీలర్ దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్స్ రాకపోవటం ఆలస్యమైంది సార్. క్షమించండి, ఇంకోసారి ఇలా చేయం. ఇట్స్ ఆల్ రైట్. ఈసారి అలా జరగకుండా అలాగే. వరుణ్ గారు, దయచేసి మీరు ఈ సాయంత్రం మా ఇంటికి టీకి రావాలి. సారీ, ఇవాళ వేరే చోటికి టీకి వస్తానని చెప్పాను. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. ఈ అరగంట నుంచి నా అందం మీద పోయట్రీ చెప్పి చాలా అలసిపోయారు. ఇక టీ తాగుతారా? టీ తాగే ముందు మీకు జీవిత సత్యం చెప్తాను. మీకు దూరంగా ఉంటూ మిస్ ఇండియాతో జీడిపప్పు బాదం పలుకులు తినేకంటే మీతోనే ఉంటూ మరమరాలు బఠానీలు తింటమే నాకు ఇష్టం అండి. ఆర్ యు సీరియస్? మిమ్మల్ని ఇష్టపడ్డందుకు నాకు ఉరిశిక్ష పడుతుందంటే నేను ఆ ఊరికే సిద్ధపడతాను. ఆర్ యు మ్యారీడ్? అంటే మీరు ఊహు అంటే అయినట్టు, ఊహు అంటే కానట్టు, ఊహు ఊహు అంటే అసలే గొడవ లేనట్టు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా, పునర్జన్మ ఉందా లేదా, ఇలాంటి విషయాలు ఆలోచించుకుంటా ఉంటే సర్వేజన సుఖనోభవంతు. కమాన్, షెడ్ లో మీ స్టెప్ని ఉంది, తీసుకుందరు గాని. మిమ్మల్ని ఇక్కడ హఠాత్తుగా ముద్దు పెట్టుకుంటే కరాటే ప్రాక్టీస్ చేసే మా తమ్ముని పిలుస్తాను. జోకేశాను. అంతేనా? నేను అదే అనుకున్నాను. రండి. రోజు ఇంత చిన్న దాంట్లోంచి కారు తీస్తారా? No. రండి. డిక్కీలో ఉంది. మీరు ఈ క్షణంలో నన్ను ఇక్కడ చేస్తారేమో అని భయంగా ఉంది. ఇన్ని సామాన్లతో అసాధ్యమేమో. మీరు తలుచుకుంటే అసాధ్యమే ఉంది. ఈ టైర్ ని నేల మీద పడేసి నోట్ల స్పేనర్ ని కార్ టాప్ మీద పెట్టి మీరు ఈ టేబుల్ ని పక్కకు తీసేశారనుకోండి, అప్పుడు చెయ్యొచ్చుగా. ఆర్ యు సీరియస్? అసలు ఇంతవరకు ఇంత సీరియస్ గా ఎప్పుడు చెప్పలేదు. రారా హేమంత్, మీట్ మిస్టర్ వరుణ్, మై ఫ్రెండ్. హలో, గ్లాడ్ టు మీట్ యు సార్. గ్లాడ్ టు మీట్ యు. అక్కయ్య, నేను కరాటే క్లాస్కి వెళ్తున్నాను. సాయంత్రం డాడీ వచ్చిన తర్వాత అందరం కలిసి సినిమాకి వెళ్దాం. ఓకే, బాయ్. 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 మీ తమ్ముడు వయసు ముందే ఎందుకు చెప్పలేదు? మీరు అడగనే లేదు. మేడం, పంచరేంజ్కి వచ్చాను మేడం. ఓకే, వరుణ్ గారి టైర్ తీసుకురా. హాయ్ డాడ్. హలో బేబీ. ఈయన వరుణ్. మార్నింగ్ హైవేలో కార్ రిపేర్ చేసి ఎంతో హెల్ప్ చేశారు. కారు మెకానిక్? అబ్బే కాదండి. మరెందుకు హెల్ప్ చేశావు? అంటే తనమయ్య గారు కారులో ఒంటరిగా ఉన్నారు కదండి, అందుకని. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళందరికీ హైవేలో హెల్ప్ చేయడం నీ జాబా? అబ్బే అబ్బా, ఏం డాడీ మీ ధోరణి మీదే. అవును, నా ధోరణి నాదే. అతనిది ఎలా అవుతుంది? బయలుదేరుతాను. మీ తమ్ముడు వయసంతో తెలియక మంచి ఛాన్స్ ఒకటి మిస్ అయ్యానండి. నో, రెండా? ఎస్. మా డ్రైవర్ తో మీ కార్ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసుకురామని మీరు పంపుంటే అది సెకండ్ ఛాన్స్ అయ్యేదిగా. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఎప్పుడు? దిస్ ఇస్ మై వైజాగ్ అడ్రస్. మీట్ మీ దేర్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. సీ యూ. హలో మాస్టరు, ఏమండోయ్? ఏంటి, కాలేజీ లేదా? క్లాస్ రూమ్ లో గొడవ చేస్తే లెక్చరర్ మా గ్యాంగ్ ని బయటికి తోలేశాడు. మిగతా వాళ్ళు బీచ్ లో తిరుగుతున్నారు. తీసుకోండి. మన పళ్ళు ఒరిజినలేగా. గదికి వెళ్ళి చదువుకోకుండా ఇక్కడ పెట్టి వేసావేంటి? చదవాలంటే బద్ధకం కాబట్టి. బద్ధకం ఉండడం మంచిది. ఒకసారి మా ఆఫీసులో అందరికీ బద్ధకం వదిలించడానికి ఆలస్యం అమృతం విషయం అన్న బోర్డు తగిలిస్తే ఏం రియాక్షన్ వచ్చింది తెలుసా? అందరి బద్ధకం మాయమై ఉంటుంది. దాంతో మా క్యాషియర్ 25,000 రూపాయలతో పారిపోయాడు. ఆ సెక్రటరీ అకౌంటెంట్తో లేచిపోయింది. 4 క్లర్కులు జీతాలు పెంచుకొని అడిగారు. ఇంతకీ నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. మీరు ప్రశ్న అడగలేదే? ఇప్పుడు కాదు, మనం కలుసుకున్న కొత్తలో రెస్టారెంట్ అడిగాను. ఏమని అడిగారు?
మనం పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నాం అని. నో అని అప్పుడే చెప్పానుగా మాస్టారు. ఓ మగాడు ఒక ఆడదాన్ని నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగినప్పుడు వెంటనే ఆడదు నో అందనుకో ఆలోచిస్తున్నా అని అర్థం. ఆలోచిస్తున్నా అందనుకో సరే అని అర్థం. సరే అందనుకో అది అసలు ఆడదే కాదు. అమృత, మనం పెళ్లి చేసుకున్నాక నీ వల్ల నాకు అర్ధరాత్రి ఒక గొప్ప సుఖం దొరుకుతుంది. ఏమిటి చెప్పుకో? మీకు వీపు దురద పెట్టినప్పుడల్లా కోకొచ్చు, అంతేనా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.